హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మార్నింగ్ 9 to 1 రొటీన్ చూపిస్తాను. ఇక్కడ నేను పూజ చేసేసుకొని మార్నింగ్ టిఫిన్ తినేసి ఇంకా నా ఇన్స్టిట్యూట్కి బయలుదేరానండి నా వర్క్కి. సో నేను మోస్ట్లీ ఇట్లనే చేస్తాను. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుని మొక్కుకొని దీపాలన్నీ వెలుగుతున్నాయా లేదా అని చెక్ చేసుకొని వెళ్తానండి. చూసారా ఇక్కడ టైం అయిపోతుంది, ఇక్కడ చూస్తే లాక్ పడలేదు. మోస్ట్లీ టైం అయిపోతున్నప్పుడు ఎప్పుడు ఇంతే కదండి, ఏదో ఒకటి ఇట్లా జరుగుతూ ఉంటుంది. నాకు కూడా అంతే, టైం అయిపోతుంది అనుకున్నప్పుడే ఇట్లా కీస్ పడకుండా ఉండడమో, లేకపోతే ఏదైనా మర్చిపోవడమో, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడమో, అట్లా ఏదో ఒకటి జరుగుతుంది. ఎంత టైం అయిపోతుంది. ఒక్కొక్కసారి అయితే నాకు ఆటో కూడా దొరకదండి టైం అవుతున్నప్పుడు, అప్పుడు నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఈరోజు ఎట్లనో లక్కీగా ఆటో దొరికింది. మా ఏరియాలో కొంచెం తక్కువే ఆటోలు దొరికేది. సో ఈరోజు లక్కీగానే కొంచెం దూరం నడిచిన తర్వాత దొరికిందనమాట. ఇది ఎన్టీఆర్ సర్కిల్ అండి మా ఊరిలో. ఇక్కడ కొంచెం రోడ్లు వెడల్పు చేసి బాగుంది ఇప్పుడు. ఇక్కడ కూడా చాలా ట్రాఫిక్ అయిపోతుందండి. ఇప్పుడు ఇంటికి 4-5 బండ్లు ఉంటున్నాయి. ఇది ఫేమస్ అండి, ఎప్పుడు చూసినా రద్దీగానే ఉంటుందన్నమాట ఎన్టీఆర్ సర్కిల్. సో నా ఇన్స్టిట్యూట్ వచ్చేసి కళాజ్యోతి సర్కిల్లో. నేను ఇంకా ఆటో కళాజ్యోతి వరకు వెళ్ళేసి అక్కడి నుంచి ఒక ఫర్లాంగ్ అంతే నడుచుకుంటూ వెళ్ళేసి నా ఇన్స్టిట్యూట్కి వెళ్తాను. మీకు చూపిస్తాను మా ఇన్స్టిట్యూట్ కూడా. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయండి. ఇదే కళాజ్యోతి సర్కిల్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎక్కడ ఏ వర్క్ ఉన్నా కూడా కళాజ్యోతి సర్కిల్ టచ్ కాంది మోస్ట్లీ వెళ్ళరు ఎవరు. ఈరోజు మండే కదా, మండే మార్కెట్ అండి మా ఊరిలో. సో ఈరోజంతా కొంచెం రద్దీగానే ఉంటుంది. నేను ఇక్కడ రోడ్లో ఏం షూట్ చేయలేదండి, నాకు భయం వేస్తుంది అనమాట. ఏంది ఈ పిల్ల రోడ్లో షూట్ చేసుకుంటూ పోతుంది, మమ్మల్ని ఎందుకు తీస్తుంది అనే దాంట్లో చూస్తారేమో అని భయం అనమాట. అందుకే నేను మోస్ట్లీ తీయను. ఇంకా మా ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చేసామండి. మండే కాబట్టి ఈరోజు ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ దగ్గరలోనే మాకు మార్కెట్, అందుకే ఫుల్ రష్ ఉంది. ఇంకా ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు ముందు చాలామంది వస్తుండ్రండి. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి అందరికీ, అందుకే ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. నేను వెళ్ళే టైమింగ్కి వచ్చేసి 3-4 మెంబర్స్ వస్తున్నారు అంతే. ఇదే నా టైపింగ్ మిషన్. నేను అంతకుముందు ఆ లాస్ట్లో ఉంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఇచ్చినాడు సారు. సో నేను ఇక్కడ ఫస్ట్ దాంట్లో చేసేసుకొని ఒక 1 అవర్ ఉంటుంది అంతే నాకు వర్క్. 1 అవర్ చేసేసుకొని నేను ఇంకా బయటకు వచ్చేసినానంట. బయటకు వచ్చేసిన తర్వాత నేను కొంచెం మార్కెట్ చూసుకొని వెళ్దాము అని చెప్పి, ఏమైనా తీసుకొని వెళ్దామని చెప్పి వచ్చాను. ఇది దుర్గమ్మ గుడి ఎంట్రన్స్ అండి. ఇది ఇటు సైడ్ ఉన్నది ఎంట్రన్స్, అటు సైడ్ కూడా ఒకటి ఉంటుంది. ఇది ఈ మధ్యనే రీసెంట్గా కట్టారు, ఒక 6 months 1 year అయింది అంతే. మోస్ట్లీ నేను ఈ ఫస్ట్ ముందర పెట్టుకుంది కదా ఆకుకూరలు, ఆమె దగ్గర తీసుకుంటా అంటే ఆమె కొంచెం ఒక్కొక్కసారి తక్కువ ఇస్తుంది. ప్లస్ వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటారు. ఇక్కడ వేరే ఆమె పాపం వేరే ఊరి నుంచి వచ్చి అమ్ముకుంటుందండి. పాపం ఎండకు కూర్చోయింది. ఎండకు కూర్చున్నాను, తొందరగా అయిపోతే వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఈమె దగ్గర తీసుకున్నానండి. పాపం కూర్చోయింది ఎండకి. నేను ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట మెంతాకు తీసుకొని ఇంకా ఇటు సైడ్కి వచ్చేసాను అనమాట. నేను మోస్ట్లీ పాపం ఎండ కూర్చున్న వాళ్ళ దగ్గరే తీసుకుంటానండి, తొందరగా అయిపోతే వాళ్ళు కూడా ఇంటికి వెళ్తారు కదా. ఈరోజు చాలా ఎండ ఉంది. మొట్టికాయలను అనపకాయలు తీసుకున్నాను అంతే, చేసినాను అనమాట. నేను ఈ మధ్య ఎక్కువ తెచ్చుకోవడం లేదు కూరగాయలు కూడా. ఇక్కడ ఇంటికి వచ్చేసినాను అనమాట. ఇంటికి వచ్చేసరికి పాపం మా అమ్మ వెయిట్ చేస్తుంది. ఈరోజు మా అమ్మ వచ్చిందండి, వెయిట్ చేస్తుంది, బయట ఉంది. నేను ఇంకా మొటిక్కాయలు, అనపకాయలు, ఈ 2 రకాల ఆకుకూరలు తీసుకొని వచ్చేసినాను. ఇంకొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి. మేము ముగ్గురమే కదా ఉండేది. పిల్లలు కూడా హాస్టల్కి వెళ్ళిపోయినారు. అందుకే నేను ఎక్కువ తెచ్చుకోనండి. మధ్యలో నాన్ వెజ్ ఉంటుంది, పన్నీర్ కర్రీస్ అంట, మష్రూము, అది ఇది చేస్తూనే ఉంటాను. ఇంకా ఇంటికి వస్తూనే ఫస్ట్ నేను దీపాలు చూసుకున్నాను, దీపాలు వెలుగుతున్నాయా లేదా అని చెప్పి. ఇక్కడ మా బాబు వచ్చేసి సాంబార్ రైస్ అడిగినాడు అనమాట. తిరుపతి స్టైల్లో చేయి మమ్మీ సాంబార్ రైస్ అని అడిగితే అందుకని నేను చేస్తున్నాను. ఇక్కడ వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయినాను. తర్వాత గుర్తుకొచ్చింది, మీకు కూడా చూపిద్దాం ఉండండి సాంబార్ రైస్ నా స్టైల్లో ఈజీగా ఎలా చేసుకోవాలి అని చెప్పి. నేను ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టేసుకున్నాను. అటుపక్క కుక్కర్లో రైసును ఒక గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ బ్యాల్ వేసేసి పెట్టేసుకున్నాను, కొంచెం పసుపు వేసేసి అటు సైడు. అది ఉడికే లోపల మనం ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ అన్ని సార్ట్ చేసుకుందాము. ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసుకున్నాను, పచ్చిమిర్చి,
ఎండుమిర్చి వేసుకున్నాను. ఎప్పుడైనా కానీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుంటే ఆ కర్రీ సూపర్ హిట్ అంతే. మీరు ఏ టైప్ ఆఫ్ కర్రీస్ అన్నా చేసుకోండి, నాన్ వెజ్ కర్రీస్ తీసుకోండి, మటన్ తీసుకోండి, చికెన్ తీసుకోండి, ఖచ్చితంగా ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ బాగా తొందరగా సాట్ కావడానికి నేను సాల్ట్ వేసుకున్నాను అనమాట. అదే చూపిస్తున్నాను అటు సైడ్ వచ్చేసి కుక్కర్లో పెట్టాను అని చెప్పి. నేను కొత్త కుక్కర్ తీసుకున్నాను, కొత్త కుక్కర్లు 2-3 ఉన్నాయి. ఎన్ని కొత్త కుక్కర్లు ఉన్నా కూడా మనం మాత్రం పాత కుక్కర్నే ఎందుకు ప్రిఫర్ చేస్తామో నాకైతే తెలియదు. ఎందుకో అవి ఇంకా యూస్ చేయలేదు. నేనైతే తెచ్చుకొని కూడా దాదాపు 4-5 months అవుతుంది. అయినా ఎందుకో యూస్ చేయాలనిపించలేదు. ఎందుకో పాత కుక్కర్లోనే కొంచెం మంచిగా వస్తుంది అనిపిస్తుంది. నేను ఇక్కడ కట్ చేసుకున్న ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సార్ట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి, ఎక్సెప్ట్ బీట్రూట్ వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి బీట్రూట్ అయితే నేను వేసుకోలేదు. మీరు ఇంకా ఏమున్నా వేసుకోండి. బెండకాయలు ఉంటే బెండకాయలు కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. మోస్ట్లీ చాలామంది బెండకాయలు వేసుకోరు, బెండకాయ కూడా ట్రై చేయండి. క్యాప్సికము, మునక్కాయ కూడా బాగుంటుంది. మునక్కాయ వేసుకుంటే అది ఇంకొక టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్. అటుపక్క కుక్కర్లో అది ఉడికే లోపల ఇవన్నీ మనం సార్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. పక్కన మనం చింతపండు పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో పోసేసుకోవాలా. నేను ఇంకోసారి చెప్తాను చూడండి. ఒక బౌల్ వేసుకొని, బౌల్లో వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి కొంచెం వెల్లుల్లి వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాగా సాట్ చేసుకొని రిమైనింగ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని బాగా సాట్ చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత చింతపండు రసం పోసుకుంటున్నాను నేను. ఇక్కడ మనం పీనాసి సంఘానికి అధ్యక్షురాలు కాబట్టి ఒక చుక్క కూడా మిగిలిపోకుండా చింతపండు పోసుకున్నాను. అలా ఏం కాదండి, చింతపండు రసం వేసుకుంటే మంచిగా ఆ ముక్కల్లో పట్టి టేస్ట్ బాగుంటుంది, అంతే, ఇంకేం లేదు. అక్కడ చింతపండు రసం పోసుకున్నాను కదా, నేను కొంచెము కారం వేసుకున్నాను, చూసుకొని వేసుకోండి మీరైతే. నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి సాంబార్ పొడి వేసుకుంటున్నాను. ఇది ఎంటీఆర్ సాంబార్ పొడి అండి. సాంబార్ పొడి వేసుకొని మంచిగా సార్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఎంత మంచిగా సార్ట్ చేసుకుంటే మీ కూరగాయలకు ఆ రుచి బాగా పట్టి అంత టేస్టీగా వస్తుంది. ఏదైనా అంతే, మనం సార్ట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది. మంచిగా మగ్గించుకున్న తర్వాత ఒక 2 to 3 minutes మగ్గించుకున్న తర్వాత కొంచెం ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసేసుకొని ఇంకా 2 to 3 minutes పెట్టేసుకోవచ్చు. ఆ ముక్కలన్నీ బాగా ఉడకాలి, మ్యాక్సిమం 70 to 80% బాగా ఉడకాలన్నమాట. చూసారా, ఇటు సైడు అంత లోపల అయిపోయింది. నేను ఇలాంటి గెరిటె తీసుకోవడం వల్ల ఏమంటే అడ్వాంటేజ్, అవి బాగా మ్యాష్ చేసుకోవచ్చు అనమాట, ఇంకా మెత్తగా మ్యాష్ అయిపోతాయి అనమాట. అలాంటి గెంటి తీసుకుంటే మొత్తం మ్యాష్ చేసుకోవచ్చు, గెంటతోనే మంచి కలబెట్టేసుకోవచ్చు అనమాట. ఇటుపక్క ఈ రైస్ అయిపోయింది కదా, ఇంకా అటుపక్క ఒక 5 to 10 minutes లోపల ముక్కలు కూడా ఉడికిపోతాయి దాదాపుగా. మనం ఎందుకంటే ఆయిల్లో మగ్గించినాం కాబట్టి ఇక్కడ కూడా మంచిగా ఉడికిపోతాయి అనమాట. ఇది వచ్చేసి బయట వ్యూ అండి మాది. ఈరోజైతే ఎండ దంచి కొట్టేస్తుంది. ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉందనమాట. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, నేను మార్కెట్ వెళ్ళేసి వచ్చాను కదా, 11:30, 12 అయిపోయింది అనమాట నేను ఇంటికి వచ్చేసరికి. ఇక్కడ చూసారా, ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి. అట్లా బాగా మనము ఇట్లా గెరిటతోనే ఒత్తుకుంటే మ్యాష్ అయిపోయింది అనుకోండి, ఇంకా మనము ఆల్మోస్ట్ అంతా అయిపోయిందని మనము అనుకోవచ్చు. ఇంకా ఈ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకొని మంచి కలిపేసుకొని సిమ్లో పెట్టుకుంటున్నాను. సిమ్లో పెట్టేసుకొని మంచిగా కలిపెట్టేసుకోండి బాగా. అది మనం చేసుకున్న వెజిటేబుల్స్ను ఈ రైస్ బాగా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ అయిపోయి ఒక 5 minutes మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ సాల్ట్ కారం చెక్ చేసుకుంటున్నానండి. ఖచ్చితంగా ఈ స్టేజ్లోనే మీరు వేసుకోవాలనుకుంటే, సాల్ట్ కారము ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లోనే వేసుకోవాలన్నమాట. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇంకా అది 5 minutes మగ్గబెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ ఆ గ్యాప్లో నేను ఇవన్నీ ఒలిచేసుకున్నాను.
వలిచేసుకొని ఇంకా పెట్టేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇట్లా టైం దొరికినప్పుడు నేను మల్టీ టాస్కింగ్ చేసేస్తానండి. ఈ పక్క ఒకటి అదే ఏమైనా పెట్టాను అనుకోండి, స్టవ్ మీద వంట చేస్తున్నాను అనుకోండి, ఇటుపక్క ఇలాంటివి తెచ్చుకునేటివన్నీ ఒలిచి పెట్టేసుకుంటాను. ఒక పక్క ఈ ఈ వర్క్ ఏం లేకపోతే కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవంతా చేసేసుకుంటాను. నాకు 1 వీక్ 10 డేస్ వరకు వస్తుందన్నమాట. ఇంకా అది కూడా ఏం లేదనుకున్నప్పుడు ఏమైనా మార్నింగ్ తినేటివి అవన్నీ ఉంటాయి కదండి, టిఫిన్ సంబంధించినవి గిన్నెలు. సో నేను ప్యారల్గా ఇక్కడ వంట చేస్తూనే ఇటుపక్క కూడా నేను సామాన్లు కడిగేసుకున్నాను. అట్లా నేను కిచెన్లో ఉన్నప్పుడే ఆల్మోస్ట్ మల్టీ టాస్కింగ్ చేసేసుకుంటానండి. నేను మళ్ళీ వంట అయిన తర్వాత రావాలంటే కిచెన్లోకి అస్సలు రావాలనిపించదు నాకు. సో ఇక్కడ నేను మా బాబు టైం అయిపోతుంది, ఆల్మోస్ట్ వచ్చే టైము ఇంకా 2 to 3 మినిట్స్లో వచ్చేస్తాడు. అందుకే నేను ఫ్యాన్ కింద పెట్టేసినాను. చూసాడా, వచ్చేసినారు. వాడు ఇష్టంగా అడిగి చేయించుకున్నాడు కదా, బాగుంది అని చెప్తున్నాడు. పక్కన మా మమ్మీ అంటే మా మమ్మీతో మాట్లాడుతున్నాడు. అంత బాగుంది అంటే బాగుంది అనుకుంటూ తిన్నాడు. ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఇక్కడ తీసేటప్పుడు నేను వీడియో తీసుకోలేదు, మర్చిపోయినాను. అంటే టేస్ట్ బాగా వచ్చింది, అది తినల్లా అనే దాంతో పెట్టేసుకున్నాను అనమాట. నేను కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.